వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలంలో ఉన్న గొడవరు అనే ఒక గ్రామానికి వచ్చాను. సో మామూలుగా ఈ ఎలక్షన్లో భాగంగా ప్రజల నాడి ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ కొద్దిమంది ప్రజలతో నేను బయట మాట్లాడాను. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఆఫ్ ది రికార్డ్, లోకేష్ గారు కోవిడ్ టైంలో ఆయన మా పైన చాలా శ్రద్ధ చూపించారు, దానివల్లనే ఇప్పుడు ఈ ఊరంతా కూడా ప్రాణాలతో ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అసలు కోవిడ్ టైంలో ఎట్లాంటి సపోర్ట్ ఇచ్చారు, అదేవిధంగా జూమ్ కాల్లో కూడా ఆయన మీటింగ్లు అరేంజ్ చేసి మరి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉందని డాక్టర్ కూడా జూమ్ కాల్లో వచ్చేసేసి ఇక్కడ ప్రజలకైతే చెప్పి అంటున్నారు. సో ఒకసారి సరే అమ్మా, మీరు మామూలుగా ఆఫ్ ది రికార్డ్ కాకుండా మీరు మాట్లాడగలరా, చెప్తారా ఈ విషయాలు అని చెప్పేసి అడిగితే, ఖచ్చితంగా మేము చెప్తాం సార్, కానీ మా ఇంటి దగ్గరికి రండి, ఆయన ఫోటోను కూడా మేము ఇంట్లోనే పెట్టుకొని ఆయనకి వేడుకుంటా ఉన్నాం, అంటే మమ్మల్ని ప్రాణాలతో కాపాడాడు అనే నమ్మకంతో విశ్వాసంతో అని చెప్పేసి అంటా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. పెద్దయ్య, నమస్తే పెద్దయ్య. ఏంటి పెద్దయ్య, ఈ ఊరు ఏ ఊరు, ఎంతమంది జనాలు ఉంటారు ఇక్కడ? దుగ్గిరాల మండలం, గొడవర గ్రామం, గుంటూరు జిల్లా. అయితే మాకు కరోనా వచ్చి మొదలుపెట్టిన కాడి నుంచి కూడా మాకు ఆయన సహారాలు అన్నీ అందించాడు. జూన్ కాల్లో మాట్లాడి డాక్టర్ గారిని వాళ్ళని సంప్రదించి 10 మందికి. మీకు ఇక్కడ ఎవరు చూసుకుంటా ఉన్నారంటే ఆ జూమ్ కాల్లో ఆయన కనపడి మామూలుగా మీకు ఆప్షన్ అది ఎందుకు ఐడియా ఉండదు కదా, మీకు ఎవరు ఉంటున్నారు ఇక్కడ సపోర్ట్? మాకు గ్రామ పార్టీ పేషెంట్ ఉన్నాడు, అతనికి ఎప్పుడు జూన్ కాల్లో మాట్లాడతా పల్స్ చూస్తా, ఇంటింటికి వెళ్ళి కుర్రాన్ని పెట్టి జూన్ కాల్లో మాట్లాడించేవాళ్ళు. మళ్ళీ పైగానే పల్స్ చూసినామని ఎవరికి ఎంత ఉంది ఏంటి అన్నీ రాసుకుని 2 పూట్ల చెక్ చేసేవాళ్ళు ఊళ్ళో. మామూలుగా ఇప్పుడు ఎట్లాంటి సపోర్ట్ ఇచ్చారు మీకు ఈ ఏరియాలో, ఈ గ్రామానికి సంబంధించి ఎట్లాంటి, అంటే మెడిసిన్స్ ఏమైనా పంపించే వాళ్ళ లేకపోతే ఎట్లా చేస్తారు? మెడిసిన్ పంపించారండి, ఆక్సిజన్ కూడా పంపించారు. మామూలుగా ఆక్సిజన్ లేని వాళ్ళకి మెడిసిన్ పంపించారు. మామూలుగా ఊర్లో ఇక్కడ ప్రెసిడెంట్ గారు కానీ వాళ్ళందరూ తిరిగి మామూలుగా ఏ పూటకి ఆ పూటకి 2 పూటలో కూడా పల్స్ చెక్ చేసి ఈ ఈ పేషెంట్ పేరు, ఈ పల్స్ ఎంత ఉంది, ఇవన్నీ చూసుకుని షుగర్ టెస్ట్ కూడా చేశారండి అందరికి, ప్రతి ఒక్కరికి అన్ని టెస్టులు చేసి షుగర్ ఉండే వాళ్ళకి కూడా మళ్ళీ వాళ్ళకి వేరే ట్రీట్మెంట్ చేసి వాళ్ళని శ్రద్ధగా చూసుకుని వాళ్ళకి తగ్గేదాకా కూడా బాగా ఇదిగా చేశారు వాళ్ళు ఆయన. మళ్ళీ 2 పూట్ల కూడా జూమ్ కాల్లో డాక్టర్ గారు, లోకేష్ గారు 2 పూట్ల కూడా తగ్గేదాకా చూశారండి. ఇంకా ఈ ఇంటికి సంబంధించి మామూలు అంటే నాకు ఆఫ్ ది రికార్డ్ మీరు చెప్పింది ఏంటంటే, చాలామంది ఓల్డ్ ఏజ్ పర్సన్స్, అంటే ఏజ్ ఎక్కువైన వాళ్ళని కాపాడారు ఆయన అనేసి అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారా, ఎవరైనా మాట్లాడచ్చా వాళ్ళతోటి? మనం ఉండారండి, ఒకసారి వాళ్ళను పిలుస్తారండి, మాట్లాడదాం. ఇది మొత్తం మీద ఏంటంటే, కోవిడ్ టైంలో మనం చూస్తూ ఉన్నాం, అంటే ఒకరికి అటాక్ అయింది అని అంటే అది ఊరు మొత్తాన్ని కూడా మింగేసే విధంగానే ఉంటుందని చెప్పేసి తెలిసింది. కానీ అట్లాంటిది దాదాపుగా ఎంతమందికి మనకు ట్రీట్మెంట్ జరిగింది? ఈ 1200లో ఒక 50 మందికి పైగానే ట్రీట్మెంట్ జరిగి ఉంటుందా? అవి కాదు సార్, చాలా 200-300 మంది బాగా పల్లి కానీ ఊరు ఎస్సీ కాలనీ కానీ మొత్తం కాపాడేది. 300 మందికి పైగా అంటే ఇప్పుడు ఆ 300 మందికి ఒకవేళ అటాక్ అయిన ఉంటే ఈ 1200 మందికి ఇబ్బంది అయ్యేది. ఓకే, ఏంటి పెద్దయ్య, బాగున్నావా? ఆరోగ్యం బాగుందా? బాగుంది. ఏమైంది, కాలు కట్టుకట్టినావు? షుగర్ ఎక్కువ అయ్యి పుండు పడి ఏళ్ళు తీసేశారు. కోవిడ్ టైంలో మీకు కూడా అటాక్ అయినదే? నాకు అప్పుడు రిటర్న్ ఆపరేషన్ జరిగినాయి. నాకు వచ్చింది మామూలుగా కరోనా. ఓకే, నీకు వచ్చింది? అది నాకు వచ్చింది, మా అబ్బాయికి వచ్చింది. ఓకే అమ్మా, నమస్తే అమ్మా, మీ పేరు? రేణుకమ్మ. ఓకే, ఎట్లా కోవిడ్ టైంలో మీరు కూడా ఇబ్బంది ఇబ్బంది పడ్డాం బాగా. మమ్మల్ని దేవుళ్ళలాగా చూసాడు ఆయన, లేకపోతే మా బతుకు కాలే. మా కోళ్ళ నీళ్ళు పోసుకుంది, మా అబ్బాయికి ఆయనకి ముగ్గురికి కరోనా వచ్చింది, ఎటు వెళ్ళే పరిస్థితి లేదు. మీరు అప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళినారన్న? ఇప్పుడు కోవిడ్ టైంలో మీకు వచ్చేసి ఇక్కడ గుంటూరు, తెనాలి, తర్వాత విజయవాడ ఇవన్నీ కూడా వెళ్తే అసలు ముసలి వాళ్ళని 2 తీసుకెళ్ళాను నేను. మా నాయనమ్మని మా తాతని 2 తీసుకెళ్తే పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ రిటర్న్ తీసుకొస్తే లోకేష్ గారు ఆక్సిజన్ పంపించి మా మామకి 84 పల్స్ ఉంది, మా తాతకి అయితే 95 పల్స్ ఉంది. 84 పల్స్ ఉంటే అది బాగా సీరియస్ ఇదంటది. ఆమెని కూడా బాగా సాచురేషన్ తగ్గిపోయింది అసలు లేదు ఆమెకి. అట్ట టైం కూడా మెడిసిన్ వాడి ఆక్సిజన్ పంపించి ఆమెని కూడా ట్రీట్మెంట్ బాగా చేశారండి.
ఊర్లో ప్రెసిడెంట్ గారు కానీ ఇది మీదేనమ్మా ఇండ్లు మాదే చూస్తే లోకేష్ గారి ఫోటో కనపడుతుంది అదే అంటే లో ఇచ్చారు. ఏమన్నా ఇల్లు కదా అన్ని ఇళ్ళల్లో ఉన్నాయి. అన్ని ఇళ్ళల్లో ఉన్నాయా? అన్ని ఇళ్ళలోనే ఉన్నాయి. నాకు ఫస్ట్ గొడవలో వచ్చిందల్లా కరోనా ఫస్ట్ వచ్చింది నాకే. ఓకే. ఫస్ట్ వెళ్ళిందే నేను. తర్వాత నేను వెళ్ళినాక 8 నెలలకి మళ్ళీ జనమందరికీ చుట్టేసింది. 8 నెలలు 10 నెలలకు మళ్ళీ అందరికీ చుట్టేసింది. ఆ ఊరు మొత్తం కూడా కాపాడింది ఆయనే. ఊరు మొత్తాన్ని పల్లెలో కానీ ఊళ్ళో కానీ అందరినీ కూడా కాపాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆయన లాస్ట్ టైం ఎలక్షన్లో ఓడిపోయినాడు కదా, ఓడిపోయినా కూడా బాగా అందుబాటులో ఉంది చేస్తా ఉన్నాడా ఇట్లా? ఇట్లాంటి వస్తున్నాడు ఇస్తున్నాడు. మాకు ఆరోగ్యశ్రీ బండి కూడా పంపించాడు. మొన్న ఈ 4 సంవత్సరాల నుంచి కూడా ఆరోగ్యశ్రీలో ఇప్పుడు సంజీవ రథం ఉంది కదా, ఈ సంజీవ రథంలో కూడా బండి పంపించి మెడిసిన్ ఇప్పించి నెలకి అందరినీ కాపాడుతున్నాడు. ఇంకా ఏంది పెద్దమ్మా, ఎట్లా ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయా ఊరికి సంబంధించి? ఇంకేమండి, మమ్మల్ని శుభ్రంగా చూసాడు అంతే చాలు. కరోనా టైంలో దానికి ఆయనకి ఫుల్ మెజార్టీ ఇస్తా అంటారు. ఈ ఊరు వరకు ఇవ్వాల్సిందే, ఇవ్వటం మా ఆనందం. ఈ ఊర్లో వచ్చేసి 1200 పైచిలకు ఓట్లు ఉన్నాయన్నారు కదా, దాంట్లో ఎట్లా ఉంటుంది అంటే పోటీ ఉంటుందా లేదంటే ఎక్కువ సంఖ్యలో టీడీపీ వైపే ఉన్నారా? ఇక్కడ బీసీలు మత్స్య కార్మికులు ఎక్కువ ఊరు వరకు. ఏంటి ఎస్సీ కాలనీ ఒక 600 ఉంది, 500 ఉంది. ఆ 500 ఈ 100 600 వాళ్ళకి పడుతుంది. ఒక 50 అటో ఇటో బ్యాలెన్సే. మా బీసీలు ఎక్కువ, మా బూత్లో మాత్రం ఇదే ఎక్కువ ఉంటుంది. ఆ బూత్ కాడికి వెళ్ళేవాడికి అది అంటే మొత్తానికి కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రాణాలు అయితే నిలబెట్టారు కాబట్టి ఆయన గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉంటారు. మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇక్కడ మీరు కూడా ఈ గ్రామమేనా? ఈ గ్రామం. ఓకే. మా నాన్నకి కరోనా వచ్చిందండి. ఆ టైంలో లోకేష్ బాబు గారు మన కనుక ఆదుకోకపోయినట్టయితే మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ట్రీట్మెంట్ చేయడానికి ఎవరిని వెళ్ళొద్దని గవర్నమెంట్ వాళ్ళు ఆర్డర్ వేశారు కదా. ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారిని మామూలుగా గవర్నమెంట్ డాక్టర్లను ఇక్కడ ఈ ఊళ్ళోకి పిలిపించి వాళ్ళ ఇంటింటికి తిరిగి టెస్టులు చేయించి షుగర్ టెస్టులు కానీ బ్లడ్ టెస్టులు కానీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చూసుకుంటూ ఒక గైడెన్స్ ఇస్తూ ఫోన్లో అప్పుడప్పుడు వీడియో కాల్లో మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సిన ట్యాబ్లెట్లు ఇప్పిస్తూ చాలా విధంగా తోడ్పడారు ఆయన. ఓడిపోయిన తర్వాత ఒక పర్సన్ అసలు ఇంకా మళ్ళీ కనపడ్డు, మళ్ళీ ఎలక్షన్ టైంలో వస్తూ ఉంటారు. కానీ ఓడిపోయిన తర్వాత కూడా జనాల్లో కనపడతా ఉన్నారు కదా, అప్పుడు మీకేమనిపించింది బాబాయ్? అంటే ఒక 5000 ఓట్ల తేడాతో ఓడిపోయినాడు ఆయన, అప్పుడు ఏమనిపించింది మీకు? మాకు గెలవాల్సిందయ్యా, ఎందుకు ఓడిపోయాడు కానీ మంచి అయినా ఈసారైనా మేము గెలిపించుకుంటామని మాకు ఆశ ఉంది. ఓకే, ఇది మొత్తం మీద ఈ గ్రామంలో అయితే ప్రతి ఒక్కరు కూడా లోకేష్ గారిని ఆయన మాకు వచ్చేసేసి ప్రాణదాత అన్నట్లుగానే చెప్తా ఉన్నారు. సో చూద్దాం, మరి ఎన్నికల సమయం అయితే వచ్చేసింది, మరి ప్రజల్లో తీర్పు ఏ విధంగా ఉంటుంది. గతంలో అయితే 5300 పైచినుకు ఓట్లతో ఓడిపోయారు. మరి ఈసారి అది 50,000 మెజార్టీగా మారబోతా ఉందని చెప్పేసి టౌన్లో అయితే చెప్తా ఉన్నారు. మరి పల్లెల్లో ఇక్కడ ఎట్లా ఉంది ప్రజల నాడని తెలుసుకోవడానికి వచ్చాము. ఇక్కడ కూడా వీరు గట్టి మెజార్టీ అయితే వస్తుంది ఈసారి అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి చూద్దాం, చూద్దాం. 13వ తారీఖు ప్రతి ఒక్కరు కూడా వారి ఓటు హక్కును అయితే వినియోగించుకోండి. ఎందుకంటే ఇది ఒక పార్టీకో ఒక వ్యక్తికో మనం అయితే చెప్పట్లేదు. మీరు ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు వ్యక్తిగతంగా అనుకుంటా ఉన్నారో ఆ పార్టీకి అయితే మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఎందుకంటే పోలింగ్ అనేది ఒక నాయకుడిని అనేది ఎన్నుకోవాల్సింది మనమే. సో మన చేతిలోనే అది ఉంటుంది. సో ఓటు హక్కు వినియోగించుకుంటేనే మన భవిష్యత్తు అనేది బాగుంటుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.